35 ఏళ్ల నుంచి ప్రారంభించే కాలేజీ మేము మారాము అని అంటుంటే అర్థం ఏంటి? ఈ మారాము అనేది మరొక భ్రాంతిని కలిగేయడము, ఇది ఒక మరొక మార్కెటింగ్ వేపను, మరొక జిమ్మిక్. మేము ఇప్పటిదాకా తప్పులు చేసాము, ఇప్పటిదాకా చేసినంతా కూడా కరెక్ట్ కాదు, ఇప్పుడు మేము తప్పులు చేసి చెంపలేసుకుంటున్నాము. ఇంకా విచిత్రం ఏంటంటే శ్రీ చైతన్య నారాయణలో చదువుకొని ఇప్పుడు పెద్దగా అయ్యి జాబ్స్ చేస్తూ పేరెంట్స్ అయ్యి తమ పిల్లలు 10th క్లాస్ చదివే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళలో 99% మంది పేరెంట్స్ తిరిగి శ్రీ చైతన్య నారాయణ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ నిజాయితీ చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్పాలంటే, మా పద్ధతులు ఇవి, మీరు ఇష్టమైన వాళ్ళు జాయిన్ కాండి, ఇష్టం లేని జాయిన్ కాకుండా క్లియర్ చెప్పాలి. మేము టాప్ 1%కే మంచి ఫ్యాకల్టీ పెడతాం, ఒక బ్రాంచ్లో 1-2 సెక్షన్స్కే మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. ఏమీ మారకుండా మేము మారాము అంటే ఇట్లా సాధ్యమవుతుంది. ఇవన్నీ మారితే శ్రీ చైతన్య మారుతుంది. శ్రీ చైతన్యాలు ఉండేటువంటి మొత్తం అదే విధంగా ఉండి మేము మారాము అంటే ఏం మారిందో అని చెప్తాను. అందరికీ నమస్కారం. ఈ మధ్య చాలామంది ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు, మేము మారాము అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అంటే శ్రీ చైతన్యకి సంబంధించినటువంటిది. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, బయట పాంప్లెట్స్లో రకరకాల వాళ్ళ పిఆర్ వాళ్ళు కూడా చైతన్య మారిపోయింది. నా యూట్యూబ్ ఛానల్లో కూడా కామెంట్స్ పెడుతున్నారు, ఇప్పుడు శ్రీ చైతన్య మారిపోయింది, మేము ఆటలు ఆడిస్తాం, పాటలు పాడిస్తాము, కాబట్టి శ్రీ చైతన్య చేరండి అని నా యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని వీడియోలో కామెంట్స్ పెడుతున్నారు. శ్రీ చైతన్య పిఆర్ వాళ్ళు అనుకుంటా తీసేసినా కూడా మళ్ళీ పెడుతున్నారు. అంటే ఒక 35 ఏళ్ల నుంచి ప్రారంభించే కాలేజీ మేము మారాము అని అంటుంటే అర్థం ఏంటి? మేము ఇప్పటిదాకా తప్పులు చేసాము, ఇప్పటిదాకా చేసినంతా కూడా కరెక్ట్ కాదు, సో స్టూడెంట్స్కి మేము అన్యాయం చేశాము, మా వల్ల సఫర్ అయ్యారు, ఇప్పుడు మేము తప్పులు చేసి చెంపలేసుకుంటున్నాము, మేము మారిపోయాం కాబట్టి ఇక చేరండి. మరి ఇంతకాలం చేసింది తప్పని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. సో కాబట్టి ఇప్పటిదాకా ఏదైతే మేము శ్రీ చైతన్య నారాయణ మీద మేము చేసిన వరుస వీడియోలు చెప్పిన విషయాలు వాస్తవమే అని వాళ్ళే ధృవీకరిస్తున్నారు. మేము మారాము, ఇంత తప్పు చేస్తామని. పోనీ సో మారాము అని వెళ్తున్నారు, ఫైన్, మారితే మంచిదే, సంతోషిద్దాం. నిజంగా మారే అవకాశం ఉందా? ఒకసారి లోతుగా విశ్లేషిద్దాం. అంటే మారడం సాధ్యమవుతుందా? ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణలో అఫ్కోర్స్ నారాయణ మారామని అడ్వర్టైజ్మెంట్ నేను చూడలేదు. ఒక 35-40 ఏళ్ళ నుంచి వాళ్ళ లెగసీ ఉంది. మేబీ కొంత మంచి కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళు చేసిందంతా కూడా నష్టమని చెప్పడానికి వీల్లేదు. కానీ చాలా భాగం వాళ్ళ వల్ల నష్టపోయిన విద్యార్థులు, చాలా కొద్దిమంది విద్యార్థులు ర్యాంకుల విషయంలో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. నేను చాలామంది శ్రీ చైతన్య నారాయణలో చదివి ఎన్ఐటీలు ఐఐటీలు సాధించిన వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు చాలామంది ఇప్పుడు పేరెంట్స్ కూడా అయ్యారు. బాగుందా అంటే అస్సలు బాగాలేదు, కానీ నాకు ఏదో సీట్ వచ్చింది కానీ అది బాగాలేదు, నేను ఎవరికి రికమెండ్ చేయడం. ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు. చాలామంది ఈవెన్ 100లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడాను. ఇంకా విచిత్రం ఏంటంటే శ్రీ చైతన్య నారాయణలో చదువుకొని ఇప్పుడు పెద్దగా అయ్యి జాబ్స్ చేస్తూ పేరెంట్స్ అయ్యి తమ పిల్లలు 10th క్లాస్ చదివే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో 99% మంది పేరెంట్స్ తిరిగి శ్రీ చైతన్య నారాయణ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈవెన్ సక్సెస్ అయిన ఐటీలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా. సో అంటే ఈవెన్ సక్సెస్ అయిన వాళ్ళు కూడా అది సరైన ఎంపిక అని భావించడం లేదు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎట్లాగో వాళ్ళ పట్ల కక్ష కడతారు. సో ఇప్పుడు మనం మారామనే విషయానికి మళ్ళీ వస్తే, అంటే ఒక 35 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి శ్రీ చైతన్యలో వాళ్ళ డైరెక్టర్స్ మారలేదు, వాళ్ళ ఏజిఎంలు మారలేదు, వాళ్ళ జిఎంలు మారలేదు, వాళ్ళ పిఆర్ఓలు మారలేదు, వాళ్ళ ఫ్యాకల్టీ యొక్క సంస్కృతి మారలేదు, కరికులం మారలేదు, పెడగాగి మారలేదు, హాస్టల్ మారలేదు, హాస్టల్ మెయింటెనెన్స్ వాళ్ళు మారలేదు, థర్డ్ పార్టీకి ఇచ్చే ఫుడ్ మారలేదు, క్లీన్లీనెస్ మారలేదు, ఆ క్లాసు టాపర్స్కి మంచి ఫ్యాకల్టీ పెట్టి కింద వాళ్ళకు నాశనంగా ఫ్యాకల్టీ పెట్టేటువంటి సంస్కృతి మారలేదు, మార్కులు రాకుండా హీనంగా చూసే సంస్కృతి మారలేదు, వాళ్ళ బిల్డింగ్లు చాలా వరకు మారలేదు, గ్రౌండ్స్ లేవు, కనీసం ఒక రిక్రియేషన్ రూమ్ లేదు, బయటికి తీసుకెళ్లే స్టేడియం కానీ చుట్టుపక్కల తీసుకెళ్ళి ఆడేటువంటి వాతావరణం లేదు. సో ఇవేమీ మారకుండా మేము మారాము అంటే ఇట్లా సాధ్యమవుతుంది. ఇవన్నీ మారితే శ్రీ చైతన్య మారుతుంది. శ్రీ చైతన్యాలు ఉండేటువంటి మొత్తం అదే విధంగా ఉండి మేము మారాము అంటే ఏం మారిందో అని చెప్తాను. ఇప్పుడు శ్రీ చైతన్యాలు అప్పుడప్పుడు ఫ్రెషర్స్ డే చేస్తున్న పిల్లల్ని డ్యాన్స్ చేయిస్తున్నారు, ఈ ఏడాదికి ఒకసారి, మేబీ ఫేర్వెల్ డేకి ఒకసారి డ్యాన్స్ చేయిస్తున్నారు, లేదా పండుగ వస్తే బతుకమ్మ దగ్గర బతుకమ్మ ఆడిస్తున్నారు కావచ్చు. అంటే ఏడాదిలో 2 రోజులో 3 రోజులో ఏదో ఒక యాక్టివిటీ చేసి ఉండొచ్చు. కానీ దానివల్ల మిగతా 360 రోజులు ఉండేటువంటి స్ట్రెస్ కానీ, ఇల్ ట్రీట్మెంట్ కానీ, లేదా వాళ్ళను చులకన ఇవ్వడం కానీ, పిల్లల్లో జరిగే ఆత్మన్యూనత ఇన్ఫారిటీ కాంప్లెక్స్ కానీ, ఒక రిజెక్షన్, ఒక తిరస్కార భావం కానీ, ఇవి ఎట్లా పోతాయి? అంటే వాళ్ళు సమూలంగా మారి వాళ్ళ ఫిలాసఫీ మొత్తం మారిపోయినట్టు వేరు.
వాళ్ళు ఒక మంచి అంటే కొత్త తరం ఫ్యాకల్టీ రిక్రూట్ చేసి కొత్త తరం కరికులం చేసి సెగ్రిగేషన్ లేకుండా వాళ్ళ స్టూడెంట్స్ యొక్క పరిమాణంతో సంబంధం లేక అందరికీ ఒకే రకమైన ఫ్యాకల్టీ సోకాల్ వాళ్ళు ఎవరైతే చైనా బ్యాచ్లో ఓ 200 మందికో 300 మందికో 500 మందికో ఒక మంచి ఫ్యాకల్టీని అందరికి పెడితే వాళ్ళు మారామనుకోవచ్చు. సో వాళ్ళు ఈరోజు ఒక బ్రాంచ్ ఏ బ్రాంచ్ స్టార్ట్ అయితే 2 నెలలకు వాళ్ళు బి బ్రాంచ్ ఉంటారు, 4 నెలలకు సి బ్రాంచ్ ఉంటారు, 6 నెలలకు ఇంకో బ్రాంచ్ ఉంటారు, సెకండ్ ఇయర్ ఇంకో దగ్గర పోతాయి. ఇన్ని రకాల బ్రాంచెస్ మారుతూ ఉంటాయి, ఇన్ని రకాల సెక్షన్స్ మారుతుంటాయి ఒకటే బ్రాంచ్ ఉన్నప్పటికీ కూడా. వాళ్ళు మా స్టూడెంట్స్ ఒక మానసిక పరిస్థితి అర్థం చేసుకోండి. మనం ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్తేనే మనకు ఆ 2 రోజులు సరిగ్గా నిద్ర పట్టదు. ఇన్ని బ్రాంచెస్ ఇన్ని సెక్షన్స్ మారుతున్నప్పుడు అన్ని రకాల కొత్త ఫ్యాకల్టీకి ట్యూన్ కావాలి, కొత్త బ్రాంచ్కి అలవాటు కావాలి, కొత్త వార్డెన్స్ ఉంటారు, రూమ్స్ మారుతాయి, టెంపరేచర్స్ మారుతాయి, ఫెసిలిటీస్ మారుతాయి, కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ మారుతుంది. ఇంత 16-17 ఏళ్ళ పిల్లలు ఇన్ని రకాల బ్రాంచులు మారుస్తుంటే అది ఏ విధంగా పిల్లలకు న్యాయం జరుగుతుంది? కాబట్టి అంటే వాళ్ళు ఏ సంస్కృతి కూడా మారలేదు. సో నేను శ్రీ చైతన్య బ్రాంచ్లో ఒక పెద్ద బ్రాంచ్ ఉండేదానికి పక్కనే ఉంటున్నాను 10 రోజుల నుంచి. రోజు గమనిస్తున్న వాతావరణం. నేను 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద చూసినప్పుడు ఏ పద్ధతి కనబడుతుందో ఇప్పుడు కూడా అదే పద్ధతి కనిపిస్తుంది. కాబట్టి ఈ మారాము అనేది మరొక భ్రాంతిని కలిగేయడము, ఇదొక మరొక మార్కెటింగ్ వెపను, మరొక జిమ్మిక్కు తప్ప వాళ్ళు మారే అవకాశం లేదు. కానీ నిజాయితీ చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్పాలంటే మా పద్ధతులు ఇవి, మీరు ఇష్టం ఉన్న వాళ్ళు చేయను కాండి, ఇష్టం లేని చేయను కాకుండా క్లియర్గా చెప్పాలి. మేము పాటించే పద్ధతులు ప్రమాణాలు ఇవి. మేము టాప్ 1%కే మంచి ఫ్యాకల్టీ పెడతాం, ఒక బ్రాంచ్లో 1-2 సెక్షన్స్కే మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, మీకు ఎవరైనా పెర్ఫార్మెన్స్ లేకుండా వాడిని కింది బ్యాచ్ పడేస్తాము. సో మా టైమింగ్స్ పొద్దున 5:30 నుంచి మొత్తం రాత్రి 11 దాకా ఉంటాయి, సండే కూడా ఎగ్జామ్ పెడతాము, మేము రెస్ట్ ఇయ్యము, హాలిడేస్లో క్లాసెస్ పెడతాము. సో ఇవన్నీ క్లియర్గా చెప్పండి. మా పద్ధతి ఇది, మీరు ఇష్టమైన వాళ్ళు చేరండి అని చెప్తే అది ఒక అడ్వర్టైజ్మెంట్కు విలువ ఉంటుంది, సార్థకత ఉంటుంది. కాబట్టి శ్రీ చైతన్య లాంటి వాళ్ళు మారడం అంటూ ఉండదు. కానీ మారింది శ్రీ చైతన్య కాదు, పేరెంట్స్ మారారు, స్టూడెంట్స్ యొక్క ఆలోచన ధోరణి మారింది, కొత్త తరం వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తున్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ బట్టి కొట్టే పద్ధతి అనేది అవుట్డేట్ అయిపోతుంది. ఒక క్రియేటివ్ థింకింగ్ కావాలి, ఒక లైఫ్ స్కిల్స్ కావాలి, ఒక ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ కావాలి, ప్రతి స్టూడెంట్కి ఒక సమన్యాయం జరగాలి. చివరి స్టూడెంట్ మధ్య కూడా టీచర్ గౌరవంగా చూడాలి. ఒక 2 ఏళ్ళు ఒక టీచర్ చెప్పిన తర్వాత 80 మంది క్లాస్లో ఉంటే 2 ఏళ్ళ తర్వాత కూడా ఆ టీచర్ చూసి ఈ స్టూడెంట్ వాళ్ళకు టీచ్ చేశారా లేదంటే చెప్పలేడు, గుర్తుపట్టలేడు, ఆయన స్టూడెంటా కాదా చెప్పలేడు. చాలా మెకానికల్గా క్లాసులు జరిగిపోతుంది. గొప్ప టీచర్స్, స్టార్ టీచర్స్ ఉంటారు, నేను కాదనట్లేదు, కొద్దిమంది 1%. కానీ ఈ మార్కెటింగు, ఈ వాతావరణం వీళ్ళు చేసేటువంటి ఒక పీస్ లేకపోవడము, ప్రెజరు, సో వీళ్ళకు టార్గెట్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఆ టీచింగ్ ఉండేటువంటి స్పిరిట్ కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక నిర్జీవంగా టీచ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు పెద్దగా శ్రద్ధ లేదు. గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా భారీ సాలరీస్ ఇచ్చేవాళ్ళు కొద్దిమంది పెట్టుకుంటున్నారు, కాదంటలేం. కాబట్టి అది మారడం అనేది అబద్ధము, అదొక కల్పన, అదొక మిథ్య, అదొక ఎడ్యుకేషన్, మరొక మార్కెటింగ్ టెక్నిక్ తప్ప మరొకటి లేదు. మీరు శ్రీ చైతన్య నారాయణ అట్లే ఉంటుంది, ఒక 2 రోజులు 3 రోజులు పాటలు డ్యాన్సులు అవి వేస్తారు కావచ్చు, అంతే తప్ప మారింది ఏం లేదు. 98-90% మంది మారడానికి అవకాశమే లేదు. కానీ నిజంగా ఆ సంస్కృతి, ఆ పద్ధతి నచ్చినట్టయితే దానికి వెళ్ళండి, లేకుంటే లేదు. కానీ మారిందనే విషయాన్ని అయితే నేను నమ్మను. కాబట్టి మీరు నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. శ్రీ చైతన్య గారు అనేక కార్యాలయాలు రకరకాల మార్కెటింగ్ జిమ్మిక్స్ చేస్తారు. కాబట్టి విజిట్ చేయండి, పరిశీలించండి, పిల్లలతో మాట్లాడండి, అన్నిటి నిశ్చితంగా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. శ్రీ చైతన్య అడ్వర్టైజ్మెంటే కాదు, మేము చెప్పే వాటిని కూడా మీరు నమ్మకండి. మీరు ఒక సైంటిఫిక్ పరిశీలించండి. ఒక షార్ట్ లిస్ట్ చేసే వరకు మేము పనిచేస్తాం. అవి హైదరాబాద్ ఉండే, ఆంధ్రప్రదేశ్ ఉండే 100 కాలేజీలు ఉంటే దాన్ని 2, 3, 4 షార్ట్ లిస్ట్ చేసుకుంటే వాటి అన్నింటిని విజిట్ చేయండి, బ్రాంచ్ విజిట్ చేయండి. సమగ్రంగా తెలుసుకొని మాత్రమే అడ్మిషన్ చేయండి. నాతో సహా ఎవరి మాటలు గుడ్డిగా నమ్మి నిర్ణయం తీసుకోవద్దు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.